మనం ప్రియులారా ఒక అంశం గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఏంటి ప్రియులారా అది? ఏమండి, ఫలించడం గురించి కదా. మన ఆత్మీయ జీవితాల్లో ఫలింపు గనక లేకపోతే ప్రారంభ దశలోనే మనం ఇంకా ఉన్నాం ప్రియులారా. ఫలింపు అనేది మనలో కనబడకపోతే ఇంకా మనలో చావాల్సింది ఏదో చావలేదు ఇంకా. కాబట్టి ప్రియులారా, ఫలించడం గురించి బైబిల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఫలింపు గురించి అనేక విషయాలు బైబిల్ ప్రస్తావించబడింది. కాబట్టి ప్రియులారా, లోకాసు సువార్త 13:6 ఏమని రాయబడింది చూడండి. మరియు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దానిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఏవండి, ఇక్కడ స్టార్టింగ్లో ఏమని రాయబడిందంటే, ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఏమైంది? నాటబడింది. ఏవండి, మన లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ప్రియులరా, ఈ భయంకరమైనటువంటి ఆ శాపం గుండా పాపం గుండా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ ద్రాక్ష తోటలో ఏవండి, దేవుడు ఒక సంఘాన్ని నాటాడు. ఆ సంఘమే ఎవరు? మనందరం ప్రియులారా. సంఘం గనక ఫలింపు లేకపోతే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఎలాగూ ఇక్కడ ఈ భూమి ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. మీరు కుర్చీలో కూర్చున్నారు, మీరు కూర్చున్న కుర్చీ కూడా ఏం చేస్తుందో తెలుసా? ఏమండి, ఒక రోజున ఏం చేస్తుంది? సాక్ష్యం వస్తుంది. ఇన్ని వారాల పాటు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మారు మనసు గురించి, రక్షణ గురించి వింటున్నారే కానీ ఏమవట్లేదు, పొందట్లేదే. తర్వాత ప్రియులరా, మీరు కాళ్ళు మోపినటువంటి ఆ రాయి కూడా సాక్ష్యం వస్తుంది. అంతేకాదు, ఈ మందిరం కింద ఉన్న భూమి కూడా, ఆ నేల కూడా ఏమవుతుంది? సాక్ష్యం వస్తుంది. అలాగే వాక్యం మీరే కాదు, గోడలు కూడా వింటున్నాయి, అవునా కదా? ఈ గోడలు కూడా వింటున్నాయి, ఆ గోడలు కూడా సాక్ష్యం వస్తుంది. ఎలాగో వ్యర్థమైపోతుంది అని ఇక్కడ యేసుప్రభువు వారు బాధపడుతూ ఉన్నారు ప్రియులారా. ఏమండి, మిమ్మల్ని బట్టే కదా అన్యజనులమయాన ఏమవుతుంది? నా నామం దూషించబడుతుంది అంటే అక్కడ ఎలా వ్యర్థమైపోతుంది చూడండి. అక్కడ యేసుప్రభువు వారు పడే ఆ బాధ ఎలా వ్యర్థమైపోతుంది అని యేసుప్రభువు అక్కడ పలికారు ప్రియులారా. అంటే ప్రయాస ఎలా వ్యర్థమైపోతుంది. ఏమండి, ఒకసారి జోనాథన్ గోఫోర్త్ గారని కెనడియన్ మిషనరీ ఓ రోజున ఒక ప్రాంతానికి, ఆయన స్వగ్రామంలోనే, ఆయన దేశంలోనే ఒక ప్రాంతానికి వెళ్తే ప్రియులారా, ఎలాగే ఒక సంఘంలోకి వెళ్ళి ఆ వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. ఎంత బోధించినా సరే ఉద్యమం రావట్లేదు. ఎంత బోధించినా సరే దేవుని ఆత్మ సంఘంలోనికి రావడానికి ఇష్టపడట్లేదంట. ఆయనకి అక్కడ నుంచుని ప్రసంగం చేస్తుంటే ఏవండి, ఆ ప్రసంగం కూడా నడిపింపు రావట్లేదండి ప్రియులారా. మయాన్నే ప్రసంగం ఆపేసి ప్రార్థన చేసుకుందామని చెప్తే ఏవండి, ఆ ప్రార్థన కూడా మనుషులు ఏవండి మౌనంగా నుంచున్నాను. దేవునాత్మ అనేది రావట్లేదు. ఏవండి, సరే పోనీ విశ్వాసులు అంటే అందరూ ఒక రకంగా ఉండరు. సేవకుని బట్టైనా దేవునాత్మ రావాలి కదండి, అవునా కదా? జోనాథన్ గోఫోర్త్ గారంటే సామాన్యమైన వ్యక్తి కాదు ప్రియులారా. బండలను పగలగొట్టు సుత్తి ఆ పుస్తకం రాసింది అతనే. ఏవండి, అంత ఉద్యమం, ఎక్కడికి వెళ్ళినా సరే ఉద్యమాన్ని చూసిన అతను ప్రియులారా, ఆ సంఘంలోకి వెళ్ళేసరికి ఆయనకి ఏం కనబడతలేదు? ఉద్యమం కనబడతలేదు. అంతేకాదు, దేవుని ఆత్మ అక్కడికి రావట్లేదు, రావడానికి ఇష్టపడట్లేదు. ఏమై ఉంటుంది అని జోనాథన్ గోఫోర్త్ గారు వెళ్ళి ఏవండి ఒంటరిగా మోకరించి ప్రార్థించడం ప్రారంభిస్తే దేవునాత్మ ఆయన దగ్గరికి వచ్చి ఒకటే మాట చెప్పిందండి. ఏంటో తెలుసా? సంఘంలో కొంతమంది వేషధారులు ఉన్నారు. ఏవండి, పైకి భక్తిగా కనపడి, పైకి అంజూరపు చెట్టు వల్ల చక్కగా ఎదిగి, ఏవండి ఆకులు కొమ్మలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏమి లేవు, ఎలాంటి ఫలాలు లేవు. అంత వేషధారణ. వారిని బట్టి నేను ఏం చేయలేకపోతా ఉన్నా? ఆ సంఘంలోనికి ప్రవేశించలేకపోతున్నానని చెప్పిందండి ప్రియులారా దేవునాత్మ. చూడండి ఎంత ఆశ్చర్యం. వెంటనే ఆ దేవుని సేవకుడు వచ్చి ఏవండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా గద్దించాడు ఏవండి వేషధారులని ప్రియులారా. ఆ దేవుని సేవకుడు బోధించినప్పుడు
ఆ సంఘంలో ఉన్న వారు సరి చేసుకున్నప్పుడు అప్పుడు బలమైనటువంటి ఆత్మ వారిలోనికి వచ్చింది ప్రియులారా. మారు మనసు పొందని వ్యక్తులు వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఏవండి, బహుశా మిమ్మల్ని బట్టి ఎక్కడైనా సరే ఏవండి వారి మీదకి దేవునాత్మ ఏలుబడి చేయకుండా ఉందేమో, దాన్ని కూడా ఏం చేసుకోవాలి, మనం సరి చూసుకోవాలి. ఏవండి, ఎన్ని ఆత్మీయ కోణాలు ఉన్నాయి ప్రియులారా, ఎన్ని రీతులుగా మనం నడిపించబడాలి. మనస్పర్ధలు మనలో వచ్చినప్పుడు దేవునాత్మ ఏలుబడి చేయదు. ఏవండి, విభేదాలు మనలో వచ్చినప్పుడు దేవునాత్మ ఏలుబడి చేయదు. హెచ్చు తగ్గులు మనలో వచ్చినప్పుడు దేవునాత్మ ఏలుబడి చేయదు. ఏవండి, పైకి భక్తి గలవారై ఉండి లోపల ఎలాంటి శక్తి లేనప్పుడు దేవునాత్మ ఏలుబడి చేయదు. ఏవండి, దేవుని సేవకుడు ఎంత ప్రయాసపడినా సరే కొన్నిసార్లు ఎన్నిసార్లు వాక్యం వెత్తబడినా సరే ఏవండి మారు మనసు పొందిన వారు కనుక వారి ఆత్మీయ జీవితాన్ని సరిగా నిలబెట్టుకోలేకపోతే, మనస్సాక్షిని నిలబెట్టుకోలేకపోతే సంఘంలో వారిని బట్టి దేవునాత్మ ఏమవుతుంది, దుఃఖపడుతుంది ప్రియులారా. కాబట్టి సంఘంలో ఏవండి దేవునాత్మ బలంగా ఏలుబడి చేయాలి. కాబట్టి మారు మనసు పొందిన వ్యక్తుల్లో బలంగా ఏమవ్వాలి, ప్రార్థించాలి. అంతేకాదు మీరేమవ్వాలి, మొదట మనమే ఫలించాలి. మారు మనసు పొందిన వ్యక్తులు ఫలింపులోనికి రావాలి ప్రియులారా. కాబట్టి మారు మనసునకు తగిన ఫలము మీరు ఫలించండి అని భక్తుడు పలికాడు. ఏవండి, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి ప్రియులారా చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి. నిజంగా ప్రియులారా, యేసు ప్రభువారు ఎన్ని చక్కని మాటలు అక్కడ మాట్లాడారో. నేనే నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. ఏవండి, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. చూడండి ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువారు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటే ప్రతిఫలం నేనే. మనం ఆత్మీయతలో నిలబడితే మనకు వచ్చే ఆ ప్రతిఫలం ఏదైతే ఉందో అది దేంతో పోల్చబడింది, క్రీస్తుతో పోల్చబడింది ప్రియులారా. ఏవండి, మన ఆత్మీయ జీవితానికి మన ఆత్మీయ ఫలానికి క్రీస్తు కనబడతా ఉన్నాడా ప్రియులారా? ఏవండి, నీ భక్తి జీవితంలో మనం మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు సత్యం మాట్లాడుతున్నామా, కొన్నిసార్లు అటు ఇటు మాట్లాడాల్సి వస్తుంది, అవునా కదా? అలాంటప్పుడు మనుషులు ఏమన్నా అనుకుంటారేమో. ఏవండి, అలాంటప్పుడు మనుషులు ఏమన్నా నా గురించి ఏదన్నా చెడుగా అనుకుంటారేమో. అలాంటప్పుడు క్రీస్తు కనబడుతున్నాడా మన మాటల విషయంలో? ఏవండి, మనం నిలబడే విషయంలో క్రీస్తు కనబడతా ఉన్నాడా? ఏవండి, మన ప్రతి అడుగులో కూడా క్రీస్తు మనకి కనిపించాలి. అప్పుడు ఏవండి, మనలో ఏర్లు సరిగా లేకపోతే క్రీస్తు మనలో కనబడడు ప్రియులారా. ఏవండి, నేనే నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. కాబట్టి తండ్రి ఏం చేస్తాడంటే, తీసి ఏం చేస్తాడు, ఆయన ఫలించని తీగలన్నిటిని కూడా ఏం చేస్తాడు, తీసి పారవేస్తాడు. ఏవండి, మన ఆత్మీయ జీవితంలో కొన్ని విధానాల్లో ఏవండి అన్యాచారాల్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే పితరుల నుంచి వచ్చినటువంటి ఆ పారంపర్యమైనటువంటి వంశ ఆలోచనల విధానంలో కానీ మనం ఉన్నప్పుడు ప్రియులర్రా కొన్నిసార్లు ఏం చేయం, మనం ఫలించం ప్రియులర్రా. మన ఇంట్లో విగ్రహాలు ఉండకూడదు, అవి ఉన్నంత వరకు కూడా మనలో ఏం కనబడదు, ఫలింపు కనబడదు. ఏవండి, ఏం చేస్తుందండి, దేవుడు మనలో ఉన్నప్పుడు, వాక్యం మనలో ఉన్నప్పుడు, ఏవండి మన జీవితాల్లో మన హృదయాల్లో వాక్యం ఉన్నప్పుడు ఏం చేస్తాయి, దురాత్మలు ఏమన్నా చేస్తాయా? ఏమీ చెయ్యవు. ఏవండి, యేసే నామంలో ఏముంది, శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన నామం నీలో ఉందా? ఏవండి, ఒకవేళ కొన్ని సంవత్సరాల పాటు దేవుడు నీలో ఫలింపనిస్తూ ఉన్నాడేమో, దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉన్నాడేమో. ఏవండి, రాతి హృదయాల మీద పడినట్టు, రాతి నేల మీద పడినట్టుగా వాక్యం నీ మీద పడతా ఉంది. కానీ ఏవండి, అక్కడ మన్ను లేనందున ఎండ వల్ల ఏమైపోతా ఉన్నాయి, ఏవండి ఆ విత్తనాలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి ప్రియులారా. కొన్ని ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనాలు కొంతమంది మారు మనసు పొందుతారు, కానీ స్వభావాలే ఉండిపోతాయి ప్రియులారా. ఏవండి, మొన్న ఒక మాట విన్నాను నేను, జానెస్ట్ గారని ఫెలోషిప్లో ఉంటారు. ఆయన అనేవాళ్ళు అంట ఒక మాట, ఏవండి కొన్ని దుంపలు కింద కొన్ని ఫలాలు ఎక్కడ కాస్తాయి, పైన కాస్తాయి. కొన్ని ఫలాలు ఎక్కడ కాస్తాయి, భూమిలో కాస్తాయి. పాపం కూడా కొన్నిసార్లు కొన్ని దుంపలు ఉంటాయి కింద, దాన్ని ఏం చేయాలి, పీకాలంతే ప్రియులారా. ఆ దుంపల్ని తీసేయాలంతే. స్వభావాలు కూడా ఏవండి, పితరుల నుంచి వచ్చిన స్వభావాలు కానివ్వండి, మనలో ఉన్న స్వభావాలు కానివ్వండి, స్వార్థం ఎక్కువ ప్రియులారా, అసూయ ఎక్కువ ప్రియులారా, ఏవండి ఓర్వలేనితనం ఎక్కువ ప్రియులారా. కానీ దాన్ని వెంటనే ఏం చేయాలి, దుంపని ఏం చేయాలి, తీసి పారవేయాలి. ప్రభువా
నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నావా? నీకు వెంటనే ఒక మనసు నీలోనికి వచ్చినప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ప్రియులారా క్రీస్తు దగ్గరికి. జయము కావాలి, వీటి మీద జయం కావాలి. ఈ పనికిరాని తీగలను నాలో రానివ్వకుండా, ఏవండి దీన్ని ఏం చేయాలి, ఈ కలుపు మొక్కలు నాలోనికి రాకుండా ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఏవండి మీరు మరింత ఫలించులాగున పనికిరాని ప్రతి తీగని కూడా దేవుడు ఏం చేస్తాడు, తీసి పారవేస్తాడు ప్రియులారా. వెళ్ళగలుగుతున్నావా? నీ ప్రార్థన అలా ఉందా? దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి అలా ప్రార్థన చేయగలుగుతున్నావా? లేదు ప్రియులారా, చాలా జీవితాల్లో లేదు, అలాంటి ప్రార్థన లేదు. మన అంశాలన్నింటినీ కూడా ఎదురుగా పెట్టుకొని, మన శ్రమలన్నింటినీ కూడా ఎదురుగా పెట్టుకొని మనం ప్రార్థన చేసేవారుగానే ఉన్నాం. కానీ ప్రియులారా, నాలో ఫలించని తీగలు ఎన్నున్నాయో, ఏమండి నాలో పనికి మాలిన తీగలు ఎన్నున్నాయో, నా ఆత్మీయ జీవితాన్ని ముందుకెళ్ళడానికి అడ్డుపడే తీగలు ఎన్నున్నాయో అని చెప్పి వాటన్నిటినీ కూడా సరి చేసుకునేటువంటి ప్రార్థన సమయంలో ఎంతమందికి ఉంది ప్రియులారా. కాబట్టి తర్వాత కూడా ఏమని రాయబడిందో చూడండి, 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఏవండి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ ఏవండి మీరునో ఫలింపరు. చూడండి ప్రియులారా, ప్రతి విశ్వాసి జీవితంలో ఏవండి ద సెకండ్ స్టెప్ ప్రియులారా, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందను. ఏవండి ఇదే సేమ్ సీక్వెన్స్లో ఆయన పలికిన మాటలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఏవండి నా నిమిత్తం అని దేవుడు పలికాడు, ఏవండి నా యందు అని దేవుడు పలికాడు, ఏవండి అలాగే ప్రియులారా నా కోసం అని దేవుడు పలికిన సందర్భం ఉంది. ఎవరైతే యేసులో ఫలిస్తారో వారు ఏం చేస్తారు, నా యందు నిలిచి ఉండండి. ఫస్ట్ ఏముంది, ఏమండి మీ యందు నేను నిలిచి ఉంటాను, ఆ తర్వాత మీరు నా యందు నిలిచి ఉండండి అని దేవుడు పలికాడా? లేదంటే నా యందు మీరు నిలిచి ఉండండి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటానని దేవుడు పలికాడా? చెప్పడం ప్రియులారా. చాలామంది 90% విశ్వాసులు రివర్స్ అన్నమాట. అవునా కదా? ఏమండి యేసుప్రభువారు ఏం చెప్పారు, నా యందు నిలిచి ఉండండి. నా యందు మీరు నిలబడినప్పుడు అంటే నా నిమిత్తం, మత్తయి సువార్త 5:11 కూడా మీ అందరికి తెలిసిన వాక్యమే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారు, నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా ఏమండి మీరు ధన్యులు, అప్పుడు మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయండి, అప్పుడు పరలోకమందున్న తండ్రి మీకు ఫలాన్ని ఇస్తాడు అని దేవుడు అక్కడ పలికాడు ప్రియులారా. నా యందు నిలిచి ఉండండి అని దేవుడు పలికాడు. ఏవండి మీకున్న పరిస్థితుల్లో దేవుని యందు నిలబడగలుగుతున్నారా ప్రియులారా? కొంతమంది ఏవండి నామకార్థ క్రైస్తవులు కానివ్వండి, అన్యులు కానివ్వండి, సలహాలు ఇస్తూ ఉంటారు మనకి, ఏవండి ఆలోచనలు ఇస్తూ ఉంటారు మనకి. ఆ సమయంలో వాక్యానుసారంగా మనం నిలబడగలుగుతున్నామా ప్రియులారా? ఏమండి మీరు ఈ మాట విన్నారు కాబట్టి మీరు పవిత్రులు అయ్యారు అని దేవుడు ఇక్కడ పలికాడు. అదే విశ్వాసంతో ప్రియులారా మీరు ఈ వాక్యం విన్నారు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా ఏమయ్యారు, పవిత్రులు అయ్యారు యేసు రక్తంలో కడగబడినప్పుడు ప్రియులారా. కాబట్టి క్రీస్తు యందు మీరు నిలబడగలుగుతున్నారా? క్రీస్తులో మనం నిలబడగలుగుతున్నామా? క్రీస్తు కోసం మనం నిలబడగలుగుతున్నామా ప్రియులారా? ఏవండి చాలా మంది నిలబడలేనటువంటి పరిస్థితి, ఏవండి అన్యాచారాలు వచ్చినప్పుడు నిలబడలేనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు నిలబడగలుగుతున్నారా? నా యందు మీరు నిలబడండి, అప్పుడు మీ యందు నేనేం చేస్తాను, నిలబడతాను. మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడు, నిలబడతాడు. మీకు ఎలాంటి ఉపద్రవాలు ఎదురైనా సరే, మీకు ఎలాంటి శ్రమలు ఎదురైనా సరే, మీకు ఎలాంటి నిందలు ఎదురైనా సరే, ఏవండి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా సరే, ఆ ప్రతి పరిస్థితుల్లో కూడా మీ పక్షాన్ని ఎవరు నిలబడతారు, క్రీస్తు నిలబడతాడు. కానీ క్రీస్తు కోసం నువ్వు నిలబడగలుగుతున్నావా? ఏవండి మన ప్రతి పరిస్థితి కూడా బాగున్నప్పుడు మనం క్రీస్తు కోసం నిలబడగలుగుతున్నావు ప్రియులారా? ఓ రోజున సాధు సుందర్ సింగ్ గారు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఏవండి ఒక్కసారిగా ఆయనకి వ్యసనం వచ్చేసిందంట ప్రియులారా. సేవలో ఉన్నాడు, క్రీస్తు కోసం కొనసాగుతూ ఉన్నాడు, సమర్పించుకున్నాడు, సమస్తాన్ని వదిలేశాడు, ఏవండి వచ్చి వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ప్రియులారా ఆయన కడుపులో ఉండేటువంటి ఆకలి ఆయన ఏం చేసిందో తెలుసా, ఒక్కసారిగా వ్యసనం తీసుకొచ్చేసిందంట ప్రియులారా. తిని ఎన్నో రోజులైపోయింది, ఏవండి ఆకులు తిని నీళ్లు తాగి అలా బ్రతుకుతా ఉన్నప్పుడు ఏమండి అవసరమా ఎంత అన్న మనసు ఆయనలోనికి వచ్చిందా ప్రియులారా? ఏవండి కానీ ఆ సమయంలో ప్రియులారా ఇంటికాడ నాకెంతో ఆస్తుంది,
మా నాన్న వచ్చేయమన్నాడే, నువ్వు దేవుణ్ణి నమ్ముకోరా, ఏం పర్లేదు, నువ్వు వచ్చి ఆ ఉండులే, ఇబ్బంది ఏం లేదులే, కానీ సువార్త ప్రకటించమా. కానీ ఆ మాటలు కూడా ఆయన దగ్గరికి వచ్చినాయి. అయ్యో అప్పుడే ఉంటే బాగుండేదే. ఏవండి, అక్కడ ఇంకొక మాట కూడా ఉంటుంది, ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడు అన్నాడంట, ₹1 కూడా తీసుకోవద్దని చెప్పాడు ప్రియులారా. ఎక్కడి నుంచి? వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ప్రియులారా. అరే కనీసం మా నాన్న డబ్బులు ఇచ్చినప్పుడు అవి కూడా నేను ఉంచుకోలేదు, అవి ఉంచుకున్నా సరే ఏదో ఒకటి కనీసం ₹1, ₹2 కొనుక్కొని కడుపు నింపుకోవడానికైనా ఉపయోగపడేదే. మరీ ఇంత లాక్కు రావాలా దేవుడు నన్ను? ఏవండి, ఆయనలో కలిగినటువంటి ఆ మనసు ప్రియులారా, క్రీస్తు కోసం నిలబడినప్పుడు దేవుడు నన్ను మరీ ఇంత లాక్కు రావాలా లోపలికి అని ఏవండి అనుకుంటున్నటువంటి ఆ నిరాశ కృంగిపోతున్నటువంటి సమయంలో ప్రియులారా, ఏవండి దేవుడు పైనుంచి ఏవండి ఆ సమయంలో కూడా ఆయనకి సిలువ దర్శనం కలిగిందండి ప్రియులారా. సిలువలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సుందర్ సింగ్ ఒకసారి నా వైపు చూడు. ఏవండి, నేను సిలువలో వేలాడుతున్నటువంటి సమయంలో యేసుప్రభువు పలికిన మాట, ఏవండి, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. తండ్రి అయిన దేవుడు నన్నే వదిలేశాడయ్యా సిలువలో సమస్త పాపాన్ని మోయడానికి. ఆ క్షణంలో ప్రియులారా, తండ్రి అయిన దేవుడు కుమారుడి యొక్క హస్తాన్ని వదలకపోతే మన పాపాలు ఆయన మీద పడినా సరే ప్రియులారా, అవి పాపాలుగా పరిహరించబడవు. మన పాపాలు ఆయన మీద పడినా సరే ప్రియులారా, నీ పాపం, నీ దోషం, నీ శాపం తొలగించబడదు ప్రియులారా. అందుకే సమస్త పాపాన్ని ఆఖరి రక్తపు బొట్టు క్రీస్తులో నుంచి కార్యాంత వరకు కూడా ఆయన పవిత్రమైనటువంటి రక్తం ఏవండి ఈ భూమి మీద ఒలికించబడేంత వరకు కూడా తండ్రి కుమారుడు హస్తాన్ని పట్టుకునే ఉన్నాడు ప్రియులారా. ఏ క్షణమైతే ఆఖరి రక్తపు బొట్టు ఆయనలో నుంచి కింద పడిందో ప్రియులారా, ఆ క్షణాన్న తండ్రి ఏం చేశాడు? వదిలేశాడు. ఆ క్షణాన్న వదిలేశాడు. ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి రక్తం అంతా కూడా ఏమైంది? చిందించబడింది. ఇప్పుడు అపవిత్రమైనటువంటి రక్తం అంతా కూడా ఆయనలోనికి ఏమవ్వాలి? ప్రవహించాలి. అంటే నీ పాపం, నా పాపం, నీ శాపం, నా శాపం, నీకు రావాల్సిన కీడు, నీకు రావాల్సిన నష్టం, ఏవండి నీకు రావాల్సినటువంటి ప్రతిఫలం అంతా కూడా ఏవండి ఆ క్షణాన్న పవిత్రమైనటువంటి రక్తాన్ని భూమి మీద ఒలికించిన ఏవండి సమస్తం ఒలికించిన తర్వాత అపవిత్రమైనటువంటి మన క్రియలన్నిటినీ కూడా ఆయన మీద మోపబడినవి ప్రియులారా. అందుకే ఆయన పెద్దగా కేక వేసి, నా దేవా నా దేవా నన్నేలా చెయ్య విడిచితివి. సుందర్ సింగ్ గారితో కూడా, ఈగో నేను సిలువలో నుంచి ఈ మాట పలికాను, తండ్రి కూడా నా హస్తాన్ని విడిచిపెట్టాడని పలికినప్పుడు ఏవండి మరలా ఆయనకి 100 ఏనుగుల బలం వచ్చింది ప్రియులారా. మరలా దేవుడు ఆయన్ని నిలబెట్టాడు. మరలా పునరుద్ధాన శక్తి ఆయనలో కలిగింది ప్రియులారా. ఏవండి ఎప్పుడైతే మనం క్రీస్తు కోసం నిలబడతామో ప్రియులారా, మనలోనికి ఒక శక్తి ప్రవేశిస్తుంది. అదేంటో తెలుసా? పునరుద్ధాన శక్తి ప్రియులారా. ఏవండి పునరుద్ధాన శక్తి మనలోనికి ప్రవేశించినప్పుడు మనం క్రీస్తు కోసం ఏం చేయబడతాం? నిలబడగలుగుతాం. క్రీస్తు కోసం నిలబడినప్పుడు ఏవండి ఎన్నో నిందలు మన మీదకి వస్తాయి, ఎన్నో ఇబ్బందులు మన మీదకి వస్తాయి, అవమానాలు మన మీదకి వస్తాయి. మనుషులు మనల్ని తక్కువగా చూస్తారు, హీనంగా చూస్తారు. ఏవండి ఆ సమయంలో మనం క్రీస్తు కోసం నిలబడినప్పుడు ప్రియులారా, ఏవండి దేవుడు మన పక్షాన నిలబడతాడు, దేవుడు మనతో నిలబడతాడు. కాబట్టి క్రీస్తు కోసం నిలబడేవారు ఎంతమంది ఉన్నారు ప్రియులారా సంఘంలో? ఏవండి మన పనుల కోసమే మనం నిలబడుతున్నాం కానీ, ఏవండి డబ్బు కోసం నిలబడుతున్నాం కానీ ప్రియులారా, ఏవండి మనకి దేవుడు సమృద్ధినిచ్చినా సరే ఇంకా సంపాదించాలని నిలబడేవారు ఉన్నారు కానీ, ఏవండి క్రీస్తు కోసం ఒక ఆత్మ రక్షించబడడం కోసం నిలబడేవారు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? కాబట్టి క్రీస్తు కోసం నిలబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? 6వ వచనంలో ఏమని రాయబడింది చూడండి ప్రియులారా. 6వ వచనం, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల ఏవండి వాడు తీగవలే బయట పారవేయబడి ఏవండి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి ప్రియులారా ఎంత బాగుంది కదా? ఏవండి నా యందు మీరును అలాగే మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. ఏవండి కొన్ని వాగ్దానాలు ఉంటాయి. ఏమని? ఇది వాగ్దానం ప్రియులారా. చూడండి మీరు ఎప్పుడైనా సరే పైన ఒక మాట దేవుడు మనకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, ఆ ఆజ్ఞ కిందే మనకి ఏముంటుంది? ఒక వాగ్దానం ఉంటుంది, ఒక దీవెన ఉంటుంది, ఒక ఆశీర్వాదం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ వాగ్దానాలన్నీ పోగేసి ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం.
కానీ ఆ పైన వాక్యాలను ఏం చేస్తాం? ఫలించిన తీగల్ని కట్ చేయండి అన్నట్టుగా మనం ఏం చేస్తాం? తీగల్ని కట్ చేయం. ఆ పై వాక్యాలను ఏం చేస్తాం? అవి కట్ చేస్తాం మనం. ప్రియులారా, చూడండి ఎంత దారుణం. కాబట్టి ఒక విశ్వాస జీవితం ఎలా ఉండకూడదు? వాక్యాన్ని కట్ చేయకూడదు. ఇక్కడ దేవుడు కూడా ఏం పలికాడంటే, ఏమండి, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు ప్రియులారా, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పాడు. ప్రియులారా, ఏమండి, నీకున్న ఇష్టాన్ని కూడా దేవుడు ఆయన చిత్తానుసారంగా మార్చుకోగలుగుతాడు. ప్రియులారా, ఏమండి, నీకున్న ఆశను కూడా దేవుడు ఏమండి ఆయన చిత్తానుసారంగా మార్చుకుని ఏం చేస్తాడు? నిలబెడతాడు. ప్రియులారా, నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఏమండి, దేవుడు పరలోకంలో ప్రార్థనలు వినే దేవదూతలు ఉంటాయంట. ప్రియులారా, పరలోకంలో ఎవరు ఉంటారు? ప్రార్థనని మోసుకెళ్లే దేవదూతలు ఉంటాయి. మోసుకెళ్ళిన తర్వాత వినే దేవతలు ఉంటాయి. మనం అర్జీ పెడితే దాన్ని చదివి కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే పరలోకంలో కూడా ప్రియులారా, ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, కానీ ప్రతి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ ప్రార్థన ఆలకించబడడానికి ముందు ఏమవుతుంది చెప్పండి? హృదయాన్ని ఏం చేస్తారు? పరీక్ష చేస్తారు. ఏమండి, నీ హృదయాన్ని పరీక్ష చేస్తారు. పైనుంచి అయ్యో ఈయన యందు, ఏమండి, ఈమె యందు, ఈయన యందు ఈయన క్రీస్తు కోసం ఎంత నిలబడ్డాడు, ఏమండి, క్రీస్తు కోసం ఎలా నిలబడ్డాడు. అంతేకాదు ఏమండి, ఈయనలో ఏ వాక్యాలు ఉన్నాయి, ఏ వాక్యాన్ని ఎదురుగా పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఏదో ఒక వాక్యం ప్రియులారా మనం ఎదురుగా పెట్టుకుని ఆ వాక్యానుసారంగా మనం నడుస్తా వెళ్ళినప్పుడు ఏమండి, మీకు ఏది ఇష్టమో అది అడగండి, అప్పుడు మీకు ఏమవుతుంది? అది మీకు అనుగ్రహించబడుతుంది. ఓ రోజున దేవుని సేవకుడు ఏమండి ఒక మందిరం స్థలం కొనాలి అని చెప్పి ఆ స్థలం కోసం వెళ్తూ ఉన్నాడంట. బెన్సన్ వెళ్తూ ఉంటే ఆ స్థలం చూశాడు. స్థలం చూసిన తర్వాత ఏమండి ఆయనకి చాలా బాగా ఒక స్థలం ఏమైంది? బాగా నచ్చింది. ఏమండి ఆ స్థలం నచ్చిన తర్వాత ఏమీ లేవు ఈయన దగ్గర. ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు ఈయన దగ్గర. ఏమండి చిన్న సంఘం మనలాగానే ఏమండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా నేను ఒక స్థలాన్ని చూశాను, ఆ స్థలాన్ని నాకు ఇవ్వండి ప్రభా అని ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. పిల్లలు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు దినాన్ని ఏం చేశాడు? ద్వారాలు తెరిచాడు. ప్రియులారా, దేవుడు ద్వారాలు తెరిచిన తర్వాత ఏమండి సంతోషంగా వెళ్ళి ఏం చేశాడు? ఆ స్థలాన్ని కొన్నాడు. ప్రియులారా, కొన్న తర్వాత కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు. ఏవండి ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఏవండి దేవుని మాటలు నిలిచి ఉండే ప్రియులారా, ఏవండి ఒక ఇంట్లో ఒక పెద్దగా నువ్వు ఉన్నావేం, బహుశా నీ యందు నీ మాటలు దేవుని మాటలు నిలబడి ఉంటే ప్రియులారా, ఏవండి కుటుంబానికి ఎంత దీవెన, కుటుంబానికి ఎంత ఆశీర్వాదం ప్రియులారా. ఏవండి నీ కుటుంబం ఎలా వెలుగుతూ ఉంటుంది. ఏవండి ఆ పైన దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపం ఎలా వెలుగుతా అది ప్రజ్వరలుతూ ఉంటుందో ప్రియులారా, ఒక కుటుంబం కూడా ఏవండి ఇంట్లో ఒక నీతిమంతురాలు, ఇంట్లో ఒక నీతిమంతుడు ఉంటే గనక ఆ జ్వాల ఎలా వెలుగుతూ ఉంటుందో వారిని బట్టి మిగతా వారు కూడా ఏమవుతారు? వెలిగించబడతారు. ఆ జ్వాల మీలోనికి వస్తూ ఉంటుంది. నా యందు నిలిచి ఉండండి అని దేవుడు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు ప్రియులారా. ఏవండి ఈ రోజున కుటుంబాల్లో ఎలాంటి ఆత్మలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి, ఈ రోజున కుటుంబాల్లో ఎలాంటి స్వభావాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కుటుంబాల్లో ఏవండి అబద్ధాలు వినబడుతూ ఉంటాయి కొన్ని కుటుంబాల్లో ప్రియులారా. ఏవండి మోసపు మాటలు వినబడుతూ ఉంటాయి కొన్ని కుటుంబాల్లో. ఏవండి బూతులు వినబడుతూ ఉంటాయి కొన్ని కుటుంబాల్లో. అలాంటి కుటుంబంలో అలాంటి నోరు ప్రార్థన చేసే దేవుడు ఆలకిస్తాడా? ఏవండి మోసపు మాటలు మాట్లాడే నోరు ప్రియులారా వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడా? వినడు. ఏమండి అన్యాయంగా మాట్లాడే నోరు, విమర్శగా మాట్లాడేటువంటి నోరు, హెచ్చు తగ్గులుగా మాట్లాడేటువంటి నోరు, ఏవండి స్థితికి మించి ఏవండి మాట్లాడేటువంటి నోరు ప్రియులారా ఆత్మీయ జీవితంలో ఉండకూడదు. అవి మనం ఫలించలేము. ఏవండి జీవ మరణాలు ఏ విషయంలో ఉన్నాయి? 4 విషయంలో ఉన్నాయి. నీ ఆత్మ ఉండాలా, నీ ఆత్మ మరణించాలా, ఇక్కడ ఫలించాలా. ఇక్కడ ఏమని రాయబడి ఉంది ప్రియులారా? ఏమండి నాలో ఫలించని ప్రతి తీగిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఏమండి మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. అవి ఏమైపోతాయి? కాలిపోతాయి. బహుశా నువ్వు చేసే ప్రార్థన కూడా అలా వ్యర్థమైపోతుందేమో, బహుశా నువ్వు పడే ప్రయాస కూడా అలా వ్యర్థమైపోతుందేమో. ఏవండి అన్యుల మాటలు విన్నప్పుడు ప్రియులారా, ఏవండి అన్యుల మాటలతో నీ మాటలు ఏకేపించినప్పుడు ప్రియులారా, ఏవండి ఆ మోసపు మాటలు, బూతులు, అసహ్యపు మాటలు, డబల్ మీనింగ్ డైలాగ్స్ ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవండి మన నోరుని ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా మనం కాపాడుకోగలగాలి ప్రియులారా.
మనం కనుక కాపాడుకోలేకపోతే ఏమండి అట్టి తీగలు మనుషులు ఏం చేస్తారు, తీసుకెళ్ళి బయట పారవేస్తారు పిల్లలు. ఏమండి కాబట్టి మన జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏమండి నా యందు మీరు నిలిచి ఉండి, మీరు ఇష్టమైనది ఏది అడిగినా సరే నేను దాన్ని ఏం చేస్తాను, నేను దాన్ని మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి మీ జీవితాల్లో దేవుడు మీకు గొప్ప కార్యాలను జరిగించాలని ఆశపడతా ఉన్నారా? కాబట్టి మీలో ఫలించని ప్రతి తీగ ఏదైనా ఉంటే దాని వెంటనే ఏం చేయాలి, ఇక్కడే తీసుకొని పారవేయండి. ఏమండి రోమా 6:20 ఒకసారి చూడండి ప్రియులారా. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉండిరి, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? ఏమండి వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. చూడండి ప్రియులారా, మనం ఎప్పుడైతే లోకానికి దాసులుగా ఉన్నామో నీతి విషయమై మనం ఏమై ఉంటాం, నిర్బంధన లేనివారై ఉంటాం. అంటే నీతి నీకు ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వదు నువ్వు పాపంలో ఉన్నప్పుడు ప్రియులారా. కానీ అట్టి పాపం నీ నుంచి వేరైనప్పుడు ఏమండి అక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. అప్పటి క్రియలు మీకేమి ఫలము కలుగునో వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. చూడండి తర్వాత ఏమన్నా, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. చూడండి ప్రియులారా, పరిశుద్ధత అనేది కూడా ఏంటిది ప్రియులారా, ఒక ఫలము. ఏవండి మనం పాపంలో ఉన్నప్పుడు నీతి కోసం ఏవండి మనం నిలబడినప్పుడు ప్రియులారా, అది మీకు ఎలాంటి ఫలాన్ని ఇవ్వదు. అది మీకు ఏం చేస్తుంది, చివరాఖరికి మరణాన్నే ఇస్తుంది. మరణమే ప్రతిఫలంగా ఉంటుంది. అందుకే కింద వచనంలో ఆఖరి వచనంలో ఏమని రాయబడి ఉంది, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చూడండి ప్రియులారా, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్ ప్రియులారా. కాబట్టి నిత్య జీవంలో మనం బ్రతుకుతూ ఉన్నామా? ఏవండి స్పర్జన్ గారు ఒక మాట పలికారు, ఏంటో తెలుసా? ఏవండి ఇట్ ఈస్ ద డెవిల్స్ మాస్టర్ పీస్ టు మేక్ అస్ థింక్ వెల్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ అని పలికాడు ప్రియులారా. డెవిల్స్ మాస్టర్ పీస్ ప్రియులారా. మాస్టర్ పీస్ అంటే తెలుసా మీకు? ఏవండి బాగా ఉపయోగించేటువంటి వస్తువు మాస్టర్ పీస్ ప్రియులారా. ఏవండి ఈజ్ టు మేక్ అస్ థింక్ వెల్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అపవాదిగాడు బాగా ఉపయోగించేటువంటి ఒక విధానం ఏంటంటే క్రైస్తవుల మీద మన గురించి మనమే ఎక్కువ ఆలోచన చేసుకుంటూ ఉంటాం. ఏంటి ఆలోచన? నేను పర్లేదు, నేను నీతిమంతుడిగానే ఉన్నాను, నేను నీతిమంతురాలుగా నేను ఉన్నాను, నేను బాగా ఎక్కువగా ప్రార్థన చేసేస్తున్నాను, నేను మంచి మంచి నీతి మాటలు మాట్లాడేసేస్తున్నాను అనేటువంటి ఇట్స్ ఏ మాస్టర్ పీస్. నీ గురించే నీకు ఎక్కువగా అపవాది ఏం చేస్తాడు, ఆలోచనలు కలిగిస్తాడు. దానివల్ల నీలో గర్వం వస్తుంది ప్రియులారా, దానివల్ల నీలో అతిశయం వస్తుంది ప్రియులారా, దానివల్ల నీలో అహం అనేది స్లో ఏమవుతుంది, కట్టుకుంటూ వస్తుంది ప్రియులారా. ఒక దినాన్న పెద్ద గోడ అయిపోద్ది, నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఏవండి మనస్పర్ధాలు వచ్చేస్తాయి, చిన్న చిన్న విషయాల్లో నీ మనసు ఏమైపోద్ది, పోడైపోతూ ఉంటుంది. నీ గురించి నువ్వే ఆలోచించుకుంటా. ఏవండి నువ్వు క్రీస్తులో నిలిచి ఉంటే నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తావు? క్రీస్తు గురించి ఆలోచిస్తావు. అయ్యో నేను క్రీస్తు కోసం నిలబడుతున్నాను కదా, యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి గురించి ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. ఏవండి మనం ఈ లోకంలో ఉండి క్రీస్తుని నింపుకొని మనం క్రీస్తు కోసం ఆలోచన చేయాలి. ఇట్స్ ఎ మాస్టర్ పీస్ ప్రియులారా, ఏ డెవిల్స్ మాస్టర్ పీస్. ఏవండి టు మేక్ థింక్ వెల్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అని పలికాడు ప్రియులారా. కాబట్టి మన గురించి మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నామా? ఏవండి నీ మీద నీకు ఉండాల్సినటువంటి ఒకే ఒక విధానం ఏంటో తెలుసా? విశ్వాసం ప్రియులారా, దేవుని ప్రేమ ప్రియులారా. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.